Hello guys, welcome back to my channel after so long. నేనైతే ఈరోజు ఒక బ్లాగ్ చేయబోతున్నా. యాక్చువల్లీ ఈరోజు రేపు ఒక బ్లాగ్ చేయబోతున్నా అనమాట. అండ్ దాట్ బ్లాగ్ ఈజ్ బోనాలు బ్లాగ్. సో ఈరోజు 19th of July అండ్ రేపు 20th of July. సో మనకు బోనాలు అనమాట. అండ్ మా ఏరియాలో 20th బోనాలు. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫెస్టివల్. సో బోనా వేసుకోబోయే డ్రెస్ గురించి లైక్ డ్రెస్ని మీకు చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట. సో దట్ ఈస్ వెరీ వెరీ స్పెషల్, క్యూట్, నాకు ఇష్టమైన డ్రెస్. అండ్ యాక్చువల్గా ఈజ్ సో లెట్స్ గో. సో గైస్ ఫస్ట్ ఆ డ్రెస్ గురించి చెప్పాలంటే ఆ డ్రెస్ వచ్చేసి అది నా ఫంక్షన్ హాఫ్ సారీ. సో దట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ గ్రీన్ అండ్ yellow కలర్ అనమాట. సో ఫస్ట్ మనమైతే బ్లౌజ్ చూద్దాం. అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్. ఎంత వర్క్ ఉంది చూడండి. కాన్ఫిడెన్స్ సింపుల్గానే కనిపిస్తుంది, కానీ నాకు ఒకటే ప్రాబ్లం, ఇట్లాంటివి వేసుకోవాలంటే కూర్చుకుంటుంది అనమాట. సో అది నాతో పెద్ద ప్రాబ్లం. అందుకే మమ్మీ నాకు ఏం కుట్టియాలన్నా కూడా షీల్ థింక్ లైక్ 100 and 1000 times అని థింక్ చేసి ఉంచదు, తిడుతుంది కూడా. సో యా, దిస్ ఇస్ ద బ్లౌజ్. లుక్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. బాగుంది కదా. ఇట్లా వచ్చింది బ్యాక్ అండ్ ఫ్రంట్ ఇక్కడ వచ్చింది, వన్ వే వచ్చింది. దట్స్ అ మిస్టేక్ యాక్చువల్లీ. అదొక మిస్టేక్ అయింది. ఇక్కడ ఒకటే సైడ్ డిజైన్ చేసింది ఆమె డిజైనర్. సో దిస్ ఇస్ ద బ్లౌజ్. లుక్ హౌ క్యూట్. ఎంత బాగుందో. కలర్ కాంబినేషన్ నచ్చింది దిస్ సైడ్. అండ్ నాకు ఇచ్చాడు బ్యాక్ ఎక్కువ డిజైన్ వచ్చింది. నౌ లెట్స్ గో విత్ లంగా. దిస్ ఈస్ ద లంగా. వావ్ హౌ క్యూట్. ఇది మా మమ్మీ క్లాత్ తీసుకొని చేయించిందా లేకపోతే శారీయా, నాకు అంత ఐడియా లేదు. అంత పట్టు, సారీ శారీ తీసుకొని చేయించింది ఇది. ఐ నో ఐ గాట్ ఇట్. శారీ తీసుకొని చేయించింది. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. సో నెక్స్ట్ మనం చున్నీ ఇదనమాట. బాందిరి చున్నీ. ఇది చాలా పెద్దగా ఉంటుంది, కానీ ఇలా ఇదే మొత్తం హైలైట్ అవుతుంది. ఈ చున్నీ మొత్తం హైలైట్. ఇప్పుడు దీన్ని తీసి ఇంత పెద్దగా అవుతుంది. సో ఐ కాంట్ ఓపెన్ దిస్. లుక్ ఎట్, జస్ట్ లుక్ ఎట్ దట్. ఇక్కడ దీన్ని ఏమంటారు నాకు తెలియదు. ఇవి వచ్చినాయి. అండ్ ఇదన్నమాట నేను వేసుకోబోయే డ్రెస్. సో ఈ డ్రెస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ అ హార్ట్ నేను కామెంట్ అనమాట. ఈరోజు అప్డేట్. సో రేపు మార్నింగ్ నుంచి సో వెల్కమ్ బ్యాక్. అండ్ యా, ఈరోజు అయితే బోనాలు అనమాట. అందరికీ బోనాలు శుభాకాంక్షలు. అండ్ ఇప్పుడైతే టైం 10 అవుతుంది. మేమైతే రెడీ అయిపోయినాము. మమ్మీ కొన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటుంది. మమ్మీ ప్రిపరేషన్స్ చేసుకున్నాక రెడీ అయిపోయాక మేమందరం గుడికి వెళ్తాం అనమాట. మేము బోనం ఎత్తాము, లైక్ మేము జస్ట్ నైవేద్యం పెడతాం అనమాట. సో ఆ ప్రొసెషన్ అంతా ఎక్కడైతుందో యు గైస్ సీ. సో గైజ్ వెల్కమ్ బ్యాక్. మేమైతే గుడికి వెళ్ళేసి వచ్చి బ్రేక్ఫాస్ట్ అయితే చేసినాం అనమాట. అండ్ హియర్ గో మా వదిన అయితే వచ్చిందనమాట. మేమిద్దరం ఇప్పుడు కొంచెం సేపు రీల్స్ చేద్దామనేసి అయితే పైకి వెళ్తున్నాము. మా అన్నను అడుక్కుంటున్నాం అనమాట రీల్స్ తీయమని. సో దట్ ఈస్ అ జనరల్ థింగ్. అండ్ యా, ఇప్పుడైతే మనం పైకి వెళ్ళి రీల్స్ చేద్దాం. లెట్స్ గో. సో గైజ్ మా వదిన హాయ్ చెప్పు. యా, ఇప్పుడైతే మేమిద్దరం పోయి అయితే రీల్స్ చేస్తున్నాం. అండ్ మా అన్న ఉన్నాడు. సో మేము ముగ్గురం పోయి అయితే మా అన్న మాకు రీల్స్ ఇస్తాడు, మేమైతే రీల్స్ చేస్తాం. లెట్స్ గో. సో గైస్ ఒక క్విక్ అప్డేట్ ఇవ్వాలి అని అంటే మేమైతే పైకి వచ్చినాము ఆల్రెడీ. సో పైకి రాగానే దిస్ ఇస్ ద సీన్. వర్షం పడుతుంది, కానీ అయినా కొంచెం సేపు టైంపాస్ చేద్దామని అయితే వచ్చినాం అనమాట. ఎందుకంటే నేనైతే యాక్చువల్గా వర్షంలో పైకి రాను, ఎందుకంటే మా మమ్మీ తిడుతుంది. అండ్ ఇప్పుడు మా అక్క ఉంది కాబట్టి మా మమ్మీ అయితే ఏమన్నది అనమాట. సో యా, చూడండి గైస్ ఎంత వర్షం పడుతుందో. వాళ్ళేమో అక్కడ దాచుకున్నారు, నేనేమో ఇక్కడ నిల్చున్నాను. లుక్ ఎట్ దట్. కానీ చల్లగా గాలి వస్తుంది. దట్ లుక్స్ ప్లెజెంట్. ఇంతసేపు నేను మా వదిన అనమాట రీల్స్ చేసినాము. అండ్ మా అన్నకైతే సుక్కలుగా అనిపించినాయి. అండ్ చాలాసేపు వర్షం వచ్చింది, మేము వర్షం తడిచినాము. మీకు నా జుట్టు చూస్తే అర్థం అయిపోయి ఉంటుంది. ఓ అక్క కదా. సో మా వదిన ఎంతసేపు వర్షం వస్తుంది పోదాం అన్నా కూడా
చేద్దాం అన్నది. సో ఈమె కోసం చేయాల్సి వచ్చింది అనమాట. కానీ ఒక్క రీల్ కూడా హిట్ కాదు. ఏం చేస్తాం, కానీ ఫొటోస్ అయితే దిగినాం అనమాట. సో దిస్ ఇస్ వాట్ we have done. పాపం మా సంజు వీడియో ఎడిటర్ చాలా కష్టపడ్డాడు. ఎడిటర్ కాదు, వీడియోగ్రాఫర్. ఎడిటర్ మా చోచి. సో యా, ఇప్పుడైతే మనం కిందకి వెళ్ళి లంచ్ చేద్దాం. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 3:30 అవుతుంది guys. మేము ఇప్పుడు లంచ్ చేయడానికి కిందకి వెళ్తాం 3:15. సో మా మమ్మీతో మాకైతే గట్టి కోటింగ్ అవుతుంది, ఎందుకంటే మొత్తం టచ్